ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియా ప్రభావం అనేది యువత పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందంట? దానివల్ల యూజెస్ ఉన్నాయి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. యూజెస్ అనేది ఏంటంటే మనకి ఏ పర్సన్ అయినా కాంటాక్ట్ అవ్వాలన్నా చేయాలన్నా చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. సోషల్ మీడియా దాన్ని ఏంటంటే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే కనుక అది మేబీ సెకండ్ థాట్కి వెళ్తుంది అనమాట. అది అంటే ఒక విధంగా పాజిటివ్ కంటే కూడా నెగిటివిటీని బాగా యూత్ అడిక్ట్ చేసుకుంటారంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అది డిపెండ్స్, మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది. ఓకేనా, అది మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలంటే ప్రాపర్గా ఉంటుంది, లేకపోతే నెగిటివ్ మేనర్లో వెళ్ళాలనుకుంటే నెగిటివ్ మేనర్లో ఉంటుంది. అది డిపెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఆన్లైన్లో యూత్ లవ్కి అడిక్ట్ అవుతున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజమే చెప్పుకోవచ్చు అంటే ఆన్లైన్లో 100% అయితే కాదు, కొంతమంది అయితే ఉంది. అది అందరూ అని అయితే చెప్పను, బట్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఇస్ దేర్. సో కొంతమంది ఏంటంటే మేబీ అవనోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కాకపోతే పర్సంటేజ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బట్టి కొద్దిగా ఎక్కువే ఉంది. అది అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? మ్యారీడ్ లైఫ్ బెటర్ ఉంటుంది అంటారా, లేదంటే బ్యాచిలర్ లైఫ్ బెటర్ అంటారా? దేని యొక్క ప్రిఫరెన్స్ దానిదే అండి. అది కంపారిజన్ అనేది మనం చేయలేము, ఎందుకంటే బ్యాచిలర్ దీనికి వచ్చేసరికి మనం బడ్జెట్ ఇష్యూ వైజ్గా చూసుకుంటే బ్యాచిలర్ లైఫ్ బెస్ట్. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అనుకుంటే కనుక ఫ్యామిలీ లైఫ్ ఇస్ ద బెస్ట్. ఓకేనా, దేని యొక్క ప్రిఫరెన్స్ దానిదే, దేనికి దాన్ని కంపేర్ చేయలేము. జనరల్గా ఏంటంటే అందరూ బ్యాచిలర్గా ఉంటే బెస్ట్ అని అనుకుంటారు, బట్ ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మ్యాండేటరీ. సో బ్యాచిలర్ లైఫ్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఏమని చెప్పుకోవచ్చున్నా? అడ్వాంటేజెస్ అంటే మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటాం ఒకటి. రెండో థింగ్ ఏంటంటే ఆ ఎంజాయ్ అనేది కొంత పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ మీద మనకే ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకులే ఇక్కడతో ఆపేయటం బెస్ట్ అనే ఫీలింగ్ మనందరం మనకే వస్తుంది. కానీ జనరల్గా ఏంటంటే అందరూ బ్యాచిలర్ లైఫ్ బెస్ట్ అని అనుకుంటారు, బట్ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చాక ఒక ఫ్యామిలీని చూస్తే ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా మనం కూడా మ్యారేజ్ చేసుకుంటే బెటరు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటే బెటర్ అనే ఫీలింగ్. ఆ ఫ్యామిలీ ఉంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది, బ్యాచిలర్గా ఉంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? లవ్ మీద ఒక ఒపీనియన్ చెప్పాలంటే ప్రజెంట్ అయితే నాకు తెలిసి అయితే మటుకు అంత ప్యూర్ లవ్ అయితే లేదని నా ఫీలింగ్. అది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, నా ఫీలింగ్ అయితే కరెక్ట్గా అయితే లేదు, ప్రాపర్గానే అయితే నా అంత ప్యూర్గా కదా, అసలు ప్యూరిటీ లేదు. అది అది కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అన్నమాట. సో బ్రదర్, ఫ్రెండ్ గురించి మన వడ్లు చెప్పాలండి, ఒక ఫ్రెండ్ గురించి మన వడ్లు డిస్క్రైబ్ చేయాలండి. మనం కాల్ చేసి రా అంటే ఎందుకు ఏంటి అని అడగకుండా ఇమీడియట్గా రావాలి, పర్పస్ అడగకూడదు. అతను ఈవెన్ ఒక ప్రాబ్లంలో ఉండొచ్చు, హ్యాపీ మూడ్లో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం కాల్ చేసి రా అంటే రావాలి, అంతేగాని ఎందుకు ఏంటి అనే క్వశ్చన్స్ అడగకూడదు. నా ఇంటెన్షన్ అయితే ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఆటోమేటిక్ ఫ్రెండ్కే ఇస్తాం. ఫ్రెండ్ ఆర్ మనీ అంటే ఫ్రెండ్కే ఇస్తాం. ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ? దిస్ ఈస్ ద టిపికల్ క్వశ్చన్. బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ ఈక్వల్ అండి. ఫ్యామిలీ ఆర్ మనీ? ఫ్యామిలీ. సో అంటే ప్రెసెంట్ ఎలా ఉంది భయ జనరేషన్? ఇప్పుడున్నటువంటి యూజ్ చూసుకుంటే బాగా ఆన్లైన్లో బెట్టింగ్స్కి అడిక్ట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. అంటే ఆన్లైన్ బెట్టింగ్స్కి అడిక్ట్ అయిపోయి కూడా బాగా కొంతమంది మనీ ఇన్సఫిషియెంట్ అయిపోయి సూసైడ్స్ కూడా పాల్పడుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్? అదే యాక్చువల్గా అది ఎవరైతే స్టార్ట్ చేశారో ఆ స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంపాక్ట్ అనేది మనకి లేకుండా, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్ కాకుండా ఉంటే బెస్ట్. లేదు ఎంటర్ అయ్యి అంత సేఫ్గా చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అలా కాకుండా దాన్నే మనం ఒక రకమైనటువంటి ఎడిక్ట్ అయిపోయి చేసుకుంటే దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో అసలు పాలిటిక్స్ ఎలా ఉంది? పొలిటికల్ అంటే పాలిటిక్స్ మీద ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ పాలిటిక్స్ అయితే మటుకి ఇట్స్ నాట్ ఫెయిర్. బికాజ్ ఎవరు వచ్చినా చేసేది ఏం లేదు, ఓపెన్గా అయితే అది అంతేగాని చేసేది ఏం లేదు. ఒక పొలిటీషియన్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలన్నా, అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్న లీడర్ అయితే ప్రజలకు అందుబాటులో ఉండి మేబీ మన స్టేట్ కానీ రాష్ట్రానికి? ప్రజెంట్ అయితే ఇప్పుడు చెప్పుకోవడానికి అయితే అంత పొలిటీషియన్స్ ఎవరు లేరండి. పాతకాలంలో మనం చూసిన పొలిటీషియన్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకి ఎవరిని కంపేర్ చేయలేము. అట్ ది సేమ్ టైం మనం వాళ్ళతో ఏది కూడా ఇచ్చేయలేము. సో ఇక్కడ ఏంటంటే ఫలానా పార్టీ ఫలానా అని మనం విమర్శించలేము. సో అలా ఈక్వల్ అంతే. వీళ్ళు పార్టీలో వీళ్ళు పదవిలోకి వస్తే వీళ్ళు ప్రయారిటీ వీళ్ళకి ఉంటుంది, వాళ్ళు పదవిలోకి వస్తే వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి ఉంటుంది అంతే. సో ఏదైనా కూడా యూత్ వల్లనే కొంచెం మంచి అయినా చెడైనా యూత్ వల్లనే ముందుకు వెళ్ళాలి అంటే
100% గురించి మీరు ఒక సజెషన్ ఇవ్వాలన్న యూత్, లేదంటే ప్రజెంట్ ఉన్న యూత్ ఎలా ఉన్నారో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? యూత్ అనేది ఏది తీసుకున్నా కానీ అది పొలిటికల్ కావచ్చు, లవ్ కావచ్చు, మనీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే స్టెప్ని బట్టే నెక్స్ట్ మన జనరేషన్ ఏంటనే డిపెండెన్సీ. సో వాళ్ళు తీసుకునేటువంటి ఇంటెన్షన్ మంచి ఉంటే మంచి, చెడు తీసుకుంటే చెడు అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు చూసిన సీఎంలో బెస్ట్ సీఎం అని చెప్పుకోవచ్చు. ఏపీ అంటే రాజశేఖర రెడ్డి బెస్ట్ సీఎం. అంటే ఆయన నచ్చిన మీ క్వాలిటీస్ అంటే కలుపుకొని వెళ్ళే నేచర్. బ్రదర్, ఇన్ కేస్ మీకు కనుక 1 డే సీఎం అయ్యే ఛాన్స్ వస్తే కనుక మీరు దేనిపై ఎక్కువ ఫోకస్ చేస్తారు? హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటాలిటీ, ఎంప్లాయ్మెంట్. సో ఫస్ట్ ఆ రెండు కరెక్ట్గా ఉంటే రిమైనింగ్ థింగ్స్ అయినా అవసరం లేదు. ఓకే. అంటే ఎటువంటి గవర్నమెంట్ బెటర్ అంటారు బ్రదర్? అంటే ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేటువంటి గవర్నమెంట్ బెటర్, లేదంటే ఉద్యోగ అవకాశాలు యూత్కి ఏదైతే యూటిలైజేషన్ కల్పించే గవర్నమెంట్ బెటర్ అంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి అవే వస్తాయి. ఓకేనా. రెండో థింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఇస్తామో అప్పుడు రిమైనింగ్ థింగ్స్ అని కూడా మనకి ఇవ్వాల్సిన నెసిటీ లేదు, ఆటోమేటిక్గా అవే వస్తాయి. నెక్స్ట్ థింగ్ ఏదైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వాళ్ళ వరకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ దీస్ 3 థింగ్స్ ఆర్ ద ఎనఫ్ ఫర్ పొలిటిక్స్. సో ఉన్నటువంటి పబ్లిక్కి 3 సక్రమంగా ఇస్తే డెవలప్మెంట్ కానీ ఏదైనా ముందుకు 100% అవుతుంది. సో ఇప్పుడు మనకి రీసెంట్గా జిఎస్టీ కూడా వచ్చింది. జిఎస్టీ వల్ల ఆల్రెడీ ఎంత హ్యూజ్ అమౌంట్ అక్కడ బ్లాక్ అయ్యిందో అందరికీ తెలిసింది. సో కరెక్ట్గా అది కనుక తీసి ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే సో మనకి ఎవరు కూడా ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎవరి మీద కూడా అప్పు అనేది పడాల్సిన నెసిటీ అంతకన్నా లేదు. అంటే ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మీద కానీ మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మట్టికి రీసెంట్గా నరేంద్ర మోడీ చేంజ్ చేశారు ఆల్రెడీ. ఏది చిన్నపిల్లలకి ఏదైతే ఉందో వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడకూడదని చెప్పి ఫస్ట్ క్లాస్కి వచ్చేసి ఎంట్రీ 6 ఇయర్స్ అని చెప్పి అట్లా కొన్ని అంతవరకు అయితే ఓకే. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఎంజాయ్మెంట్ చేసే టైమే అది. సో ఆ టైంలో వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఎల్కేజీకి ఫలానా స్కూలు ఫలానా సో అన్ని లక్షలు అదేంటంటే మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు అక్కడ ప్యూరిటీగా ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది మనం చెప్పలేము అనమాట. ఇప్పుడు 1 lakh తీసుకుంటారు, 1 lakh తీసుకున్న దానికి ఆ 1 lakhకి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు మనం వెళ్ళి చూడం. సో మనం ఏంటంటే అమౌంట్ పే చేస్తాం, మన పని అయిపోయిందని చేతులు దులుపుకుంటాం. అంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు స్కూలింగ్ అనేది కూడా ఒక బిజినెస్ అయిపోయిందని అంటున్నారు. 100%. కరెక్టే అంటారా? 100%. ఏ విధంగా చెప్పుకోవచ్చు? దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ది మనీ ఓన్లీ, నాట్ ద ఎడ్యుకేషన్. సో వాళ్ళు ఏంటంటే ఏ కాడికి బట్టి విధానం ఈ టైప్గా వెళ్తున్నారు కానీ బట్ వాళ్ళు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయితే వెళ్తలేదు నాకు తెలిసి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తే ఏంటంటే మోస్ట్లీ అంత ఫీజెస్ అవసరం లేదు, అంత ఎడ్యుకేషన్ అవసరం లేదు, అంత ఐఐటి జేఈలు అవసరం లేదు. ఏదన్నా పెద్ద పేరు పెట్టుకొని ఎక్కువ దోచుకుంటున్నారు కానీ అంత స్టూడెంట్స్కి అయితే యూజ్ అవ్వట్లేదు. అవైతే నేను కామెంట్ చేయలేను, బట్ నా ఒపీనియన్ అయితే